అయితే ముందు వీడియోలో మనము వ్యాధి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం వ్యాధి రకం గురించి తెలుసుకుందాము. వ్యాధిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనికబుల్ డిసీజెస్, రెండవది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ అనగా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తుంది. రెండవది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనగా దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు. ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మనం తెలుసుకుందాము. కమ్యూనికబుల్ డిసీజెస్లో మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనగా శ్వాసకోశకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వ్యాధులు. రెండవది ఇంటెస్టినల్ డిసీజెస్ అనగా ప్రేగుకు సంబంధించిన వ్యాధులు. మూడవది ఆర్థ్రోపాడిక్ ఇన్ఫెక్షన్స్ అనగా సంబంధించిన వ్యాధులు, కీటకాల నుంచి వచ్చే వ్యాధులు. నాలుగవది జూనోసిస్ అనగా జంతువుల నుంచి వచ్చే వ్యాధులు. ఐదవది ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యాధులు అలాగే మళ్ళీ తిరిగి వస్తున్న కొత్త వ్యాధులు. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ 6వది సర్ఫేస్ ఇన్ఫెక్షన్ అనగా ఉపరితలం నుంచి వచ్చే వ్యాధులు. కొన్ని చూసి చెప్పాను. కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ అర్థమైతే చాలు మీకు. థ్యాంక్ యూ.